హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్తున్నాం. పానకాల లక్ష్మీ నరసింహస్వామి అనేది చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. మంగళగిరి అంటేనే గుర్తుకొచ్చేది పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. మంగళగిరి అనేక శతాబ్దాలుగా ప్రసిద్ధి చెందిన పట్టణం. మంగళగిరి ఆలయం అనగానే పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుర్తుకొస్తాడు. రెండవ కొండపై పానకాల లక్ష్మీ నరసింహస్వామి, మూడవ కొండపై గుండాల నరసింహస్వామి ఆలయం ఉన్నాయి. ఈ పర్వతంపై లక్ష్మీదేవి తపస్సు చేసినందున ఈ ప్రాంతానికి మంగళగిరి అని పేరు వచ్చిందంట. మనకి ఇక్కడ ఆటోకి బైక్కి ఛార్జెస్ అయితే ఉన్నాయి. టెంపుల్కి పైకి వెళ్ళడానికి ఆటోకి 20 రూపీస్, బైక్ అయితే 10 రూపీస్ అయితే పే చేసి అయితే పైకి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఎన్నో టర్నింగ్స్ అయితే ఉన్నాయి. ఈ టర్నింగ్స్ అని తిరిగి మేము టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ ఆలయ ప్రధాన దైవం నరసింహస్వామి. కొండపై గుడిలో ఉన్న విగ్రహము, ఈ గుడిలో విగ్రహం అయితే ఏం లేదు. నోరు ఆకారంలో కేవలం తెరుచుకొని రంధ్రం మాత్రమే ఉంటుంది. అక్కడ తెరుచుకున్న రంధ్రము పానకాల లక్ష్మీ నరసింహస్వామి అని ప్రజల నమ్మకం. ఈ స్వామికి చిత్రమైన ప్రత్యేకత ఉంది. పానకాల స్వామికి పంచదార, బెల్లము, చెరుకు వీటిలో ఏదో ఒక దాన్ని పానకం రూపంలో అభిషేకం చేస్తే స్వామికి అభిషేకించిన పానకంలో సగ భాగాన్ని మాత్రమే స్వామివారు సేవించి మిగిలిన సగ భాగాన్ని భక్తులకు తీర్థంగా వదలడం స్వామి ప్రత్యేకత. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది. ప్రతినిత్యం వందల కొలది బిందెల్లో పానకం స్వామివారికి సమర్పించిన ఆ దరిదాపులో ఒక చీమ కూడా కనిపించదు. ఈ విశేషం వల్లే ఈ దైవానికి పానకాల లక్ష్మీ నరసింహస్వామి అనే పేరు వచ్చిందంట. మనం ఇప్పుడు టెంపుల్లో కెమెరా అనవలేదు కాబట్టి టెంపుల్ పక్కన ఉన్న రాజరాజేశ్వరి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ మెట్లకైతే పైకి వచ్చేసాము. ఇక్కడ లోపల అలవ్ లేదంట. ఇక్కడ కూడా నేను ఇక్కడ సరౌండింగ్స్ అయితే చూపిస్తాను. చూశారు కదా, మంగళగిరి టౌన్ మొత్తము ఇక్కడ కిందికే కనిపిస్తుంది. మొత్తం ఈ లొకేషన్ ఎక్కేశారంటే ఉదయాన్నే ఎలాంటి మైండ్ సెట్ ఉంటుందంటే బాగా ప్రశాంతంగా ఉంటారు. ఇక్కడ పక్కనే చిన్న గృహలో చిన్న దేవతా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ పూజారులను అడిగితే వాళ్ళు కొంచెం బిజీగా ఉండడం వల్ల చెప్పలేకపోయారు. మీకేమన్నా తెలిస్తే ఇక్కడ కింద కామెంట్ అయితే చేయవచ్చు. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ మాత్రం అదిరిపోయింది. నా టెంపుల్ టూర్ అయితే పూర్తిగా అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఒకటి ఆంజనేయ స్వామి, ఇక్కడ మనం మెట్లెక్కేటప్పుడు ఒక ఆంజనేయ స్వామి ఉన్నాడు రైట్ సైడ్లో, ఇది చూపించడం మర్చిపోయాను. ఇక్కడ సింధూరంతో కూడిన ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడు. ఇక్కడ అందరు కాయిన్స్ అయితే టచ్ అయితే చేశారు. ఓకే అండి, మనం ఇప్పుడైతే ఈ టూర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.